జై హింద్ గైస్. నేను సిఆర్పిఎఫ్ ఎస్ఐ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. 111 ర్యాంక్ ఫస్ట్ టైంలో సెలెక్ట్ అయ్యానమాట. ఎస్ఎస్సి సిపిఓలోను సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం అనమాట. ఎందుకంటే నాకు కామెంట్ సెక్షన్స్లో చాలా కామెంట్స్ వచ్చాయి. ఎస్ఎస్సి జీడీకి కూడా నేను ప్రిపేర్ అవ్వాలని ఉంది, ఇలా బిఎస్ఎఫ్కి తయారయ్యాలని ఉంది. సో ఇలా చాలా కామెంట్స్ చూశాను అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే వీడియో చదవమని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి నేను జిఎస్ గురించి స్ట్రాటజీ చెప్తాను అనమాట. ఓకేనా, జిఎస్ గురించి స్ట్రాటజీ చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు. సో ఇది చాలా జాగ్రత్తగా వినండి. నేను వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మీ ఇద్దరికి చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తాను చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసరికి ద బెస్ట్ బుక్స్ ఏంటంటే పర్మార్ బుక్స్ అనమాట. పర్మార్ బుక్స్ వచ్చేసరికి ఈచ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకేనా, పాలిటీ, హిస్టరీ, ఇలా అనమాట. ఈచ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈచ్ సబ్జెక్టు చాలా చిన్న బుక్ ఉంటుంది అనమాట. ఓకేనా, పర్మార్ బుక్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ రిలేట్ చేసుకుని వచ్చినాం అనమాట. ఓకేనా, పర్మార్ బుక్లో ఏదైనా ఒక బిట్ ఉందంటే దానికి అర్థం ఏంటంటే అది ముందు వచ్చిన బిట్ అని అర్థం అనమాట. ఓకేనా, ప్రీవియస్గా ముందు ఎప్పుడైనా వచ్చినట్లయితే ఎస్ఎస్సిలోన ఇప్పుడు ఆ బుక్లో ఆ బిట్ ఇస్తారనమాట. ఓకేనా, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్ఎస్సి అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ బట్టి ఆ పేపర్ వస్తుంది అనమాట. ఓకేనా, సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని చదవడం బెస్ట్ అనమాట. ఓకేనా, సో పర్మార్ బుక్స్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్స్ రిలేటెడ్ బేసిస్ కాబట్టి సో మీరు అది చదివినట్లయితే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నార్మల్గా మీ బుక్స్ మీరు ఏదైనా తీసుకొని చదివినట్లయితే అందులో మీరు ఎంత పెద్ద బుక్ చదివినా అందులో చాలా తక్కువ బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కానీ పర్మార్ బుక్స్ తీసుకుంటే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, అట్ ది సేమ్ టైం ఏంటంటే అది చాలా సన్నంగా బుక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం చదవడం చాలా ఈజీ అనమాట. సో ఇంకేంటంటే తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్గా నేను తెలుగు మీడియం చదవలేదు, కానీ నేను జాయిన్ అయిన కోచింగ్ సెంటర్లో అక్కడ నా ఫ్రెండ్స్ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళకి కూడా త్వరగా జాబ్ వచ్చింది నాలాగేనమాట. సో వాళ్ళు ఏ బుక్స్ చదివారు అన్నది మీకు చెప్తాను అనమాట. మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా చాలా తక్కువ అనమాట. పెద్ద పెద్ద బుక్స్ ఉండవు, చాలా సన్నంగా చిన్న బుక్సే ఉంటాయి అనమాట. మీరు చదివినట్లయితే మీకు చాలా ఈజీగా చదువుకోగలరు మీరు అనుకున్నట్లయితే. సో ఆ బుక్స్ ఏంటంటే పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీకి వచ్చేసరికి శామ్ ఇన్స్టిట్యూట్ చదివాడు అనమాట. శామ్ ఇన్స్టిట్యూట్ చూడండి, శామ్ ఇన్స్టిట్యూట్ బుక్స్ కూడా చాలా చిన్నవి ఉంటాయి. ఓకేనా, సో అవి చదువుతారనమాట. ఓకేనా, అండ్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే విన్నర్స్ పబ్లికేషన్స్, ప్రసన్న హరికృష్ణ అని ఉంటుంది అనమాట. ఓకేనా, సో మీరు అది చదువుకున్నట్లయితే మీకు ఓవరాల్గా ఈ కవర్ అయిపోతాయి అనమాట. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇది నా సజెషన్ అనమాట, నా బెస్ట్ సజెషన్ అనమాట. అదేంటంటే మీరు 6 months కరెంట్ అఫైర్స్ చదవడం వేస్ట్ అనమాట. ఎందుకో చెప్తాను చూడండి. మీరు కొత్తగా వచ్చారు, ఓకేనా, కొత్తగా వచ్చారు, 6 months కరెంట్ అఫైర్స్ చదివారంటే డైలీ 1 hour పెట్టాలి. సో డైలీ 1 hour అంటే ఇప్పుడు 6 months తీసుకున్నట్లయితే 6 into 30 is equals to 180 కదా. సో 180 hours పెడతాను అనమాట. సో ఈ 180 hours పెట్టి మీరు ఇంత కష్టపడి చదివినా మీకు ఎన్ని తగులుతాయి? మ్యాక్సిమం అయితే 2-3 తగులుతాయి అనమాట. అంతకంటే ఎక్కువ తగలవు. జనరల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని అడగండి, మీరు 6 months కరెంట్ అఫైర్స్ చదివినా మీకు 3 బిట్లు మీకు తెలిసిన వస్తే చాలా గొప్ప అనమాట. సో నేను చెప్తున్నది ఏంటంటే ఆ 6 months కరెంట్ అఫైర్స్ ఆ 180 hours మీరు ఆ పెట్టే బదులు ఆ 180 hoursలో మీరు ఏదైనా పర్మార్ బుక్స్ మీరు తీసుకున్నట్లయితే ఆ 180 hoursలో మీకు చిన్న బుక్స్ ఉంటాయి కాబట్టి ఆ 180 hoursలో మీరు ఒక 3 books కంప్లీట్ చేసేవచ్చు. మినిమం 3 books కంప్లీట్ చేసేవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆ 3 monthsలో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కంప్లీట్ చేసినట్లయితే ఇప్పుడు ఫిజిక్స్ నుంచి ఖచ్చితంగా 2 bits వస్తాయి, కెమిస్ట్రీ నుంచి ఖచ్చితంగా 2 bits వస్తాయి, బయాలజీ నుంచి ఖచ్చితంగా మినిమం 2 bits వస్తాయి అనమాట. అంటే మీరు అక్కడ 6 bits పెట్టగలుగుతారు అనమాట. ఓకేనా, మీరు అక్కడ కరెంట్ అఫైర్స్ 6 months చదివి పెట్టినట్లయితే మీకు అక్కడ మహా అయితే 3 marks వస్తాయి. అదే 6 months ఇప్పుడు మీరు వీటిలో పెట్టినట్లయితే ఏదైనా 3 books మీరు కవర్ చేసినట్లయితే మీకు ఇక్కడ 6+ marks వస్తున్నాయి అనమాట. అంటే మినిమం 6 marks వస్తున్నాయి. 2 వేసుకున్నా మినిమం 6 marks వస్తున్నాయి అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ చదివారు, ఓకేనా, చదివేసి ఎగ్జామ్కి వెళ్ళారు, ఆ ఎగ్జామ్ మీరు క్రాక్ చేయలేకపోయారు. ఓకేనా, ఇప్పుడు మీరు క్రాక్ చేయలేనట్లయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ 6 months చదవాలి. ఓకేనా, అదే మీరు ఈ టైంలో నేను చెప్పినట్లు ఆ బుక్స్ ఏదో కంప్లీట్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ ఎగ్జామ్కి మళ్ళీ ఆ బుక్స్ అనేవి మారవు, ఆ బుక్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి. ఓకేనా, మీకు అర్థమైందా? బాగా అర్థమైందా? కరెంట్ అఫైర్స్ అనేది మారిపోద్ది, ప్రతి 6 monthsకి మారుతూ ఉంటుంది. కొత్త ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కొత్త కరెంట్ అఫైర్స్ చదవాలి. అదే మీరు ఈ బుక్స్ కంప్లీట్ చేసినట్లయితే కొత్త ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అవే బుక్స్ రివైజ్ చేస్తారు, మీకు చాలా ఈజీ అయిపోద్ది. ఓకేనా, మీకు అర్థమైందా? సో నేను చెప్తున్నది ఏంటంటే మీరు ఇంతవరకు జిఎస్ మీరు చదవనట్లయితే, ఓకేనా, ఈ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జోగ్రఫీ, హిస్టరీ,
ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి మీరు కంప్లీట్ చేయనట్లయితే, ఇవి కంప్లీట్ చేయనప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ ముట్టకండి, ఓకేనా? ఇవి మీకు ఆల్రెడీ వచ్చు, నేను చదివిస్తాను అన్నప్పుడు మీరు ఆ టైంలో మీరు కరెంట్ అఫైర్స్ చదివితే ఓకే, దట్ ఈస్ గుడ్.